హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి, ఫస్ట్ ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఒక పాయింట్ నుంచి అపాన్ ది లైన్. ఆ లైన్ పైన ఉన్న మరొక పాయింటే ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటాం. చూడండి, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఒక పాయింట్ ఉంది, ఇక్కడి నుంచి ఒక ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ని డ్రా చేశాను ఇంకొక లైన్ పైకి. ఓకే, సో ఇదే దీన్ని ఏ అనుకుంటున్నా, ఏ ఆఫ్ 3,0. దీని యొక్క ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ పి అనుకుంటున్నా, కొంతమంది బి అనుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి ఏ యొక్క ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏంటి? పి. దాన్ని హెచ్ కామా కే అనుకుంటున్నా. మరి ఇది స్ట్రైట్ లైన్ ఇచ్చేసాడు, 5x + 12y - 41 = 0. మరి డైరెక్ట్గా ఒక ఫార్ములా అంతే, గుర్తుపెట్టుకోవాలి. h - x1/a = k - y1/b -ax1 + by1 + c/a² + b². నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇమేజ్, ఏ యొక్క ఇమేజ్ ఇక్కడ వస్తుంది. ఎప్పుడైనా ఇమేజ్ అంటే మనకి ఆపోజిట్లో ఉంటుంది ఇమేజ్, కాబట్టి ఏ యొక్క ఇమేజ్ ఇక్కడ బి లేకుంటే పి అనుకోవచ్చు. సో అక్కడ ఫార్ములా ఏంటంటే ఇక్కడ -2 వస్తుంది. ఇమేజ్కి ఫార్ములా h - x1/a = k - y1/b -2 × వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇమేజ్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక యూనిట్ అనుకో, ఇక్కడ నుంచి కూడా ఒక యూనిట్ ఉంటుంది అనుకో, అప్పుడు 1 + 1 2 వస్తుంది ముందు. మరి ఇమేజ్ కాబట్టి 2 వస్తుంది, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ 2 రాదు, 1 × అంటే మిగిలింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక ఫార్ములాకి ఇంకొక ఫార్ములాకి. ఇమేజ్ అయితే 2 వస్తుంది ముందు. ఓకేనా? సో మరి చూద్దాం, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తున్నా. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, given equation of the straight line is 5x + 12y - 41 = 0. ఇప్పుడు మన ఫార్ములాలో ఏబిసిలు కావాలి కదా, h - x1/a. మరి అందుకోసం ఆ ఈక్వేషన్ ax + by + c = 0తో కంపేర్ చేస్తుంది. కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేస్తున్నా అంటే ax + by + c = 0 we get. అప్పుడు x కోఎఫిషియంట్ a అవుతుంది, అంటే a = 5, b = y కోఎఫిషియంట్ 12, c - 41, అంటే కాన్స్టెంట్ టర్మే c. నెక్స్ట్ ఇప్పుడు మన గివెన్ పాయింట్ని రాద్దాం. ఓకే, సో లెట్ a ఆఫ్ 3,0 బి ద పాయింట్ అని చెప్పచ్చు. సో ఏ యొక్క ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ పి అవుతుంది. ఓకేనా? సో అదే రాస్తున్నాను. నెక్స్ట్ లెట్ ద గివెన్ పాయింట్ ఏమనుకుంటానంటే ఏ ఆఫ్ x1, y1 = 3,0. నెక్స్ట్
ఇప్పుడు మనం ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ రాద్దాం. దేన్ని అనుకుంటున్నాం? లెట్ P of H comma K be the foot of the perpendicular. Be the foot of the perpendicular from the point A point నుంచి A of 3, 0 on the line P నుంచి ఒక లైన్ పైకి on the line 5x plus 12y minus 41 is డైరెక్ట్గా ఫార్ములా రాసేస్తున్నా. h మైనస్ x1 by a is equal to k minus y1 by b is equal to minus ఆఫ్ అని చెప్పాను. ax1 plus by1 plus c divided by a square plus b square. ఓకేనా? ఎస్, మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేది. h మైనస్ x1 అంటే 3 డివైడెడ్ బై a అంటే 5 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 అంటే 0 డివైడెడ్ బై b అంటే 12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 a అంటే ఎంత 5 ఇంటూ x1 అంటే 3 నెక్స్ట్ ప్లస్ b అంటే 12 ఇంటూ y1 అంటే 0 మైనస్ 41 c అంటే ప్లస్ మైనస్ మైనస్ కదా డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఎస్, కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. h మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 0 k మైనస్ 0 అంటే kని డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ అవుట్ సైడ్లో ఉంది. సో 5 ఇంటూ 3 15 ప్లస్ 12 ఇంటూ 0 అంటే 0 మైనస్ 41 divided by 5 square 25 12 square 144. So h minus 3/5 is equal to k by 12 is equal to minus of. ఇప్పుడు ఈ రెండింటిని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 41లో నుంచి 15ని తీసేయండి. 11లో 5 వెళ్తే 6, ఇంకా 3 మైనస్ 1 2 26. యాక్చువల్గా మైనస్ 26. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి దానికి బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, ఆ సింబల్ వేసారు. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 169 144 ఒక 25. ఇక్కడ ఉన్న మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. h మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు k by 12 ఈజ్ ఈక్వల్ టు ఇంకా డైరెక్ట్గా ఏమన్నా 26 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 7 ఎక్కువ అవుతుంది, 6 టైమ్స్ చూద్దాం. ఎస్, క్యాన్సిల్ అవ్వదు. 6 6 36 6 2 12 ఒక 4 166 డైరెక్ట్గా క్యాన్సిల్ అవ్వదు. మరి 3తో ఏమన్నా చేస్తారు. 2తో వెళ్ళదు, సో 3తో వెళ్ళదు, 4తో కూడా వెళ్ళదు, 5తో ఇంకా ఇట్లనే వదిలేసేయండి. నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఇప్పుడు hk కావాలి. ఈ ఫస్ట్ టర్మ్ని ఈ కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి, సెకండ్ టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి. ఓకే, సో h మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 26/169. మళ్ళీ k by 12 is equal to 26/169. ఎస్, ఇప్పుడు ఒకసారి మరి
క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా 13తో పోతుంది. 13 2 జర్ 26, 13 3 టైమ్స్ 129 అవుతుంది. ఓకేనా? ఎస్, కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ చేయండి. 13 2 జర్ 26, 13 టైమ్స్ 169, 13 ఇంటూ 13 కదా. ఎస్, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. 13 2 జర్ 26, 13 టైమ్స్ 169. సో ఇక్కడ నుంచి మీరు గమనిస్తే h మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 2/12. అదేవిధంగా మీరు ఇక్కడైనా క్యాన్సిల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. h/12 ఈజ్ ఈక్వల్ టు 2/13. మరి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకే, hk కావాలి కాబట్టి మరి క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. h మైనస్ 3/5 డైరెక్ట్గా 13 ఇంటూ h, 13h మైనస్ 13 ఇంటూ 3 39 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 10. నెక్స్ట్ ఇక్కడ నుంచి 13h ఈజ్ ఈక్వల్ టు మైనస్ 39 రైట్ సైడ్కి అయితే ప్లస్ 39 అవుతుంది. ఆల్రెడీ 10 ఉంది, 49 అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు 49/13. నెక్స్ట్ 13k ఈజ్ ఈక్వల్ టు అక్కడ 12 ఇంటూ 2 24. క్రాస్ మల్టిప్లై చేస్తే k ఈజ్ ఈక్వల్ టు 24/30. ఎస్, సో ఫైనల్గా ఒక లైన్ రాస్తున్నా. దేర్ఫోర్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ P of h comma k is equal to h అంటే ఏంటి సార్? 49 డివైడెడ్ బై 13, 24 డివైడెడ్ బై 13. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.